ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడే కదరా మంచిగా మారేవని చెప్పారు, అప్పుడే శ్రీవల్లి గురించి మాట్లాడుతున్నావు. సరే, ఇక నేను మాట్లాడలేమ్మా. పండగ రోజు పచ్చడి కూడా చేసుకుంటున్నారు కదా, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఏమో అన్నయ్య, నువ్వు ఇలా వినయంగా మాట్లాడినా నాకేదో అనుమానం వస్తుంది. నా మీద డౌట్లు ఏమైనా ఉంటే తీసే వీర్రాజు. నేను పండగ పూట ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఇందాకే మా అక్క గురించి మాట్లాడి ఇబ్బంది పెట్టావు కదా బావా. క్యాజువల్ గా చెప్పాను నాగవల్లి, నువ్వు దాన్ని సీరియస్ గా తీసుకోవద్దు. వీళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటే మనల్ని ఏ పని చేయనివ్వరు. వెళ్దాం పద నాగవల్లి, అది తీసుకో, జాగ్రత్త. పాపత, నాగవల్లి సంతోషంగా పండగ చేసుకుంటుంది. మరి ఆ సంతోషం పోగొట్టడానికి ఏదైనా చేసావా? ఆ పచ్చళ్ళు కలపడానికి సిద్ధంగా ఉందల్లుడు. ఏంటది? ఇదేంటి మరి ఇంత చిన్నగా ఉంది? తల్లి బిడ్డ పోవాలంటే కనీసం క్వార్టర్ సీసా అయినా ఉండాలి కదా. చూడటానికి సైజు చిన్నదే పెద్దలుడు, తాగితే పెద్ద ప్రాణాన్నైనా తీసేత్తది. ఇంతవరకు నాగవల్లి కడుపులో బిడ్డనే పోయేలా చేసి అందర్నీ బాధ పెట్టాలి అనుకున్నాను. కానీ నాగవల్లిని పైకి పంపిస్తే మన ఆనందానికి హద్దులే ఉండవు. ఎలాగో నీకు నాగవల్లి అంటే ఇష్టం లేదు కదా, బ్రహ్మాండంగా ఏ మైసూరు యువరాణినో తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. నాకు మైసూరు యువరాణి అక్కర్లేదు అత్తయ్య. ఇది చేస్తే ఎలాగోలా గంగని ఒప్పించి శ్రీవల్లినే పెళ్లి చేసుకుంటాను. ఒప్పుకోలేదంటే ఈసారి బలవంతంగా తాళి కట్టిన శ్రీవల్లి మెడలోనే కడతాను. ఎంత సచ్చిన పులుపు సావలేదంటే ఇదే అబ్బోడా. ఇన్ని జరిగినా నువ్వు శ్రీవల్లినే కోరుకుంటున్నావా? తనంటే నాకు అంత ఇష్టం నాన్న. అది దక్కాలన్నా మన పగ చల్లారాలన్నా ఇది పోవాలి కదా పెద్దలుడు. తెచ్చినావు కదా చెల్లి, దీన్ని ఎవరికీ అనుమానం రాకుండా కలుపు. ముఖ్యంగా ఆ గంగకి అనుమానం రాకూడదు, అప్పుడే మనం పేనాలతో ఉంటాం. అట్టానే చేస్తానన్నా. అవకాశం చూసి అనుమానం రాకుండా చెయ్యాలత్త. అదే పనిలో ఉంటానలుడు. అమ్మా అమృత, వండిన వంటకాలన్నీ క్యారియర్లో పెట్టావు కదా? అన్నీ తీసుకొచ్చానన్నయ్య. ఏముంది, ఇంట్లో చెల్లెళ్ళకి ఏమిచ్చావో అదే ఇస్తావు కదా బావా. ఈ చెల్లికి ఏమైనా బంగారం ఇస్తావా? మొన్న ఆ బంగారం ఇచ్చినందుకే గొడవ చేశాడు మీ పెదనాన్న. వాళ్ళకి అది అలవాటే కదన్నయ్య. పైగా ఇప్పుడు పాపాయమ్మ కూడా తోడైంది కాబట్టి ఇంకా పేట్రేగిపోతున్నారు. అవునమ్మా, అసలు నువ్వు కూడా రాకుండా ఉండాల్సిందే. మొన్న అసలే విగ్రహాల విషయంలో వరదరాజులు మావయ్యని పట్టించావని కోపంగా ఉన్నాడు. అప్పుడే ఎలా మర్చిపోతాడు? కళ్ళల్లో కారం కొట్టిన మంట తగ్గినా అవమానం మాత్రం గుండెల్లో మంట పెట్టిస్తూనే ఉంటుంది కదా మా పెదనాన్నకి. అందుకే అది మనసులో పెట్టుకుని మాట్లాడతారేమో. మనమేమైనా అన్నా గాని నాగవల్లి కూడా బాధపడుతుంది. అవునమృత, నువ్వు ఇంటి దగ్గర ఉండొచ్చు కదా, ఎందుకు వచ్చినట్టు? అయ్యో, ఇరికించాలని అడుగుతుందా, అర్థం కాక అడుగుతుందా తెలియట్లేదే. చెప్పమృత. అమ్మ తర్వాత అమ్మలా చూసుకునేది తిరుపతి అత్త కదా. పండగ రోజు అత్తని చూడాలనిపించింది వదినా. అలాగా? అలాగే నాకు కూడా చెల్లిని చూసినట్టుంటుంది, పలకరించినట్టుంటుంది కదన్నయ్య. అవునమ్మా, అందరినీ తీసుకురావాల్సిందే. పండక్కి తను ఎలాగో మన ఇంటికి రాలేదు కదా, మనమే అక్కడికి వెళ్ళి పండగ చేసినట్టు ఉండేది. ఎందుకులే బావా, వాళ్ళకి రావడం పెద్దగా ఇష్టం లేదు. అమృత కంటే
తనకి చాలా ఇష్టమైన వాళ్ళు ఉన్నారు కాబట్టి వస్తుంది. ఇష్టమైన వాళ్ళేంటి? అంటే తిరుపతి అత్త నాగవల్లి గురించే వదిన చెప్తుందన్నయ్య. ఆటోలో కూడా కుదురుగా కూర్చోవా? అందరినీ కంగారు పెడుతూనే ఉంటావు. అయ్యో బాబా, రోజు నీకు అబద్ధం చెప్పలేక మేనేజ్ చేయలేక నేను చస్తున్నాను. ఈ అమృత ప్రేమ విషయం నీకు ఎప్పుడు తెలుస్తుందో ఏంటో. ఎందుకు వదినా అన్నయ్య ముందు వీర్రాజు బాబు గురించి మాట్లాడుతున్నావు? మరి ప్రేమించావు కదా? ఏంటి? ఏం లేదు బాబా, కాటుక పౌడర్ డబ్బా, పాపడి బిళ్ళ అవన్నీ సరిగా పెట్టిందో లేదోనని అడుగుతున్నాను. అన్నీ తీసుకొచ్చానని చెప్పింది కదా. చెప్పిందనుకో, మళ్ళీ క్లారిటీ కోసం అడిగానులే. ఇప్పుడు దేవుడికి హారతి, ఇంకా సేపట్లో ఉగాది పచ్చడి అందరికి పంచుతారు. ముందు నాగవల్లికి ఇచ్చేలా చేస్తే ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎవ్వరికి ఇవ్వకుండా పచ్చడి గిన్నె కింద పడిపోయేలా చెయ్యొచ్చు. హారతి తీసుకోండి. నానా హారతి ముందు పెట్టిన చెప్పాలిగా తిరుపతి. చూసుకోవచ్చు కదా నాన్న. చూసుకునేలా ఉంటే ఎందుకు కాల్చుకుంటున్నా పోడా? హారతి కళ్ళకద్దుకోవాలని చూశాడు, కానీ కళ్ళే కనబడట్లేదు కదా. నన్ను అడిగినా నేను ఇచ్చేదాన్ని కదా. మా అన్నయ్య ఇచ్చేవాడే గాని తీసుకునేవాడు కాదు వదినా. అందుకేనా చేయి కాల్చుకున్నాడు? ఎటకారాలు చాలు గానీ ఉగాది పచ్చడి పెట్టు. వదినా, ఆ ఉగాది పచ్చడి నేనే అందరికి పంచుతాను. సరే ఇవ్వత్తయ్యా. ముందు నాగవల్లికే తినిపిద్దాం సిన్నలుడు. ఎందుకంటే ముందు కడుపుతో ఉన్న వాళ్ళకే షడ్రుచులు తినాలనే కోరికలుంటాయి. నాకు అలాంటివేం లేవు. పెద్దవారు, ముందు మామయ్యకి ఇవ్వండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.